ఎన్ని కార్యాలు చేసేవిగా, ఎంత వెలుగునిచ్చేవిగా మన జీవితాలు ఉండాలి. వెలిగింపబడినటువంటి దీపము ఎక్కడ పెట్టకూడదు? కొంచెం కింద కాదు, ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. అనేకులకు వెలుగునివ్వడానికి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించడం, ఇంట నుండి వారందరికి వెలుగునివ్వడానికి దీపస్తంభం మీదనే పెట్టింది. దీపస్తంభం మీద పెట్టింది. ఆ రీతిలో దేవుని దగ్గర మనము సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. అలాగ ఉన్నానా నేను? దేవుని ఎరిగినటువంటి మన జీవితంలో అలాగూ నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకొని మనల్ని మనము దేవుని సన్నిధిలో సమర్పించుకొని ధన్యులుగా ఇక్కడ నుంచి వెళ్ళాలనేటటువంటి ఆశతోటి దేవుని యొక్క సేవకులు మనకి ఇంతగా మన కోసము ఏర్పాట్లు చేశారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ధన్యుడంట. ఎవరు ధన్యులంట? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు. మనకి మనం ఏమనుకుంటాం? మంచి అనుకుంటామా, చెడు అనుకుంటామా? మంచి అనుకుంటామా, చెడు అనుకుంటామా? ఎవరన్నా మనల్ని నువ్వు పాపి అన్నారనుకో, మోకరించి చాలాసేపు యేసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని ఎంతసేపు మనం ఏడుస్తాం. లేచిన తర్వాత నేను దౌర్భాగ్యురాను ప్రభా, పనికి మాలిందానయ్యా నన్ను క్షమించయ్యా. లేచిన తర్వాత పనికి మాలిందానా అన్నారనుకో, ఏం చేస్తాం? ఎంతమంది అంగీకరిస్తాం? ఎంతమంది మొహం మారిపోకుండా ఉంటుంది? ఎంతమంది నవ్వుతా ఉంటారు? ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మనకి మనం ఏమనుకుంటున్నామంటే నీతిమంతులము అనుకుంటూ పైకి ఏమని ప్రార్థన చేస్తున్నాము? రవ్వా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా. అందుకే దేవుడు ఏమంటాడంటే నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను అన్నాడు. నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడు అంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడట ధన్యుడు. కపటము లేకుండా యథార్థమైనటువంటి భక్తిని మనము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితాలు ధన్యముగా ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని చేత చాలా మంది బైబిల్లో భక్తులు దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉన్నారు. ఇందాక యోగు గురించి అక్కంది ఏమంది? యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు దావీదు గురించి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నాకు ఇష్టానుసారుడైన మనిషి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. అతడు నా ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చాడు. మోషే విషయంలో ఏమన్నాడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి స్వార్థి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఒకవేళ ఈ రోజున ఈ సమయంలో దేవుడు మన గురించి
స్వామి యేసు దేవుడు అనుచు కాదు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగం, ఏది మన సాక్ష్యం, ఏది మన గురించి యేసయ్య ఏమన్నా సాక్ష్యం ఇవ్వాలంటే మోషే గురించి ఇచ్చాడు, లేకపోతే దావీదు గురించి ఇచ్చాడు, యోబు గురించి ఇచ్చాడు. బైబిల్లో అనేక మంది భక్తుల గురించి సాక్ష్యము ఇవ్వబడింది. మరి నీ గురించి, నా గురించి, మనందరం రక్షణ పొందాము, దేవుడి సన్నిధికి వస్తున్నాము, ఎంతో భక్తి చేస్తున్నాము, ఎంతో సేవ చేస్తున్నాము. నీ గురించి, నా గురించి వేసి చెప్పాలంటే ఏం చెప్తారు? కపటం లేనటువంటి వ్యక్తిగా ఆయన ఎదుట మనము ఉన్నామా? దేని గురించి, ఏమి సాక్ష్యము మన గురించి ఇవ్వబడుతుంది అని ఆలోచన చేస్తే మనకే ప్రశ్నార్థకంగా మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో కొని వచ్చి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన మనము ఆయన సన్నిధికి ఎలా వెళ్తుందనుంది? ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు, ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే బస్ ఎక్కాలి, లేకపోతే ఇంకా దేనికన్నా ఒక ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి, ఏం చేస్తారు? ఏమిస్తారు నీ చేతికి? హాల్ టికెట్ ఉంటుంది. హాల్ టికెట్ ఏముంటుంది? ఫోటో ఉంటుంది. నీ మొక్క వంక చూసి, ఆ ఫోటో వంక చూసి ఒకటి అయితే ఎలా చేస్తాడు, ఒకటే కాకపోతే ఎలా చేస్తాడా? ఎలా చేస్తాడు. ఆధార్ కార్డు ఉంది, ఈ ఆధార్ కార్డులో ఉన్న మనిషి నువ్వు ఒకటి అయితేనే ఎలా చేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనల్ని ఆయన చూసినప్పుడు, మనం ఆయనకి అబ్బా 10,000 రూపాయల చీర కట్టుకుంది, చక్కగా తెల్లగా ఉంది, ముక్కు బారు ఉంది, చక్కని పళ్ళు, చక్కగా ఉంది ఈ అమ్మాయి, రామా పరలోకానికి వెళ్దాం అంటాడా దేవుడు? అంగీకరిస్తాడా? మన పై రూపాన్ని చూసే దేవుడు కాదు. హృదయాంతరంగములో మనం ఏమై ఉన్నామో, ఆయన మనల్ని చూసినప్పుడు నల్లగున్నావా, తెల్లగున్నావా, ఎంత బాధపడినా నలుపుగానే ఉంటుంది, తెల్లగా అవ్వట్లా. ఏమి తిప్పలు పడినా సరే మన యొక్క రూపాన్ని మార్చుకునే అవకాశం మన దగ్గర లేదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన రూపాన్ని చూడగానే ఆయన ఏం చూస్తాడు? అంతరంగం ఏమై ఉన్నదో చూస్తాడు. హిజ్కియా భక్తుడు ఉన్నాడు. హిజ్కియా భక్తుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఏమంటాడు? వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? యెహోవా యథార్థవంతుడనై నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నాను, యథార్థవంతుడనై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. యథార్థవంతుడుగా నేను ఉన్నాను, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నాడా లేదా? ఒకసారి ఆ మాట చదువుదాం. నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేది. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. నీ దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఎలా యథార్థంగా నేను నడుచుకున్నానో, ఎలా నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నేను నడుచుకున్నానో, ప్రార్థన చేసినప్పుడు ఏమి ప్రూఫ్ పెడుతున్నాడు? తన యథార్థతని ప్రూఫ్ గా పెడుతున్నాడు, తన యొక్క నిర్దోషత్వాన్ని ప్రూఫ్ గా అక్కడ పెడుతున్నాడు. పెట్టి ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నేను యథార్థంగా నడుచుకున్నాను కదా, నీ దృష్టికి అనుకూలంగా నేను బ్రతికాను కదా. మనుషులకు అయినటువంటి మనము మనము తృప్తి పడటం కాదు, మనల్ని బట్టి ఎదుటి మనుషులు తృప్తి పడటం కాదు. ఎవరు తృప్తి పడాలి? దేవుని. నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు అందరూ నన్ను మంచి
మంచి మంచి మంచి అనేవాళ్ళు. చించేలు ఎంత మంచిదో, చించేలు ఎంత మంచిదో. మమ్మీ కూడా చాలా మంచిది అనేవాళ్ళు, డాడీ చాలా మంచిది అనేవాళ్ళు. అందరితో మంచి మంచి అనిపించుకుంటా ఉన్నాను. కానీ ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు నా హృదయము మంచి అనుకుంటున్నారు, కానీ నా హృదయంలో అటువంటి యథార్థత లేదు. నేను అటువంటి పరిశుద్ధంగా నేను లేను అని ఎప్పుడైతే ఆ వాక్యము చేత నా హృదయము తాకబడిందో అప్పుడు నేను డాడీ దగ్గరికి వెళ్ళి అలా కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి డాడీ, నన్ను మీరు మంచి అనుకుంటున్నారు కానీ నేను మంచి కాదు, నా అంతరంగంలో ఇలాంటి స్థితిలో నేను ఉన్నాను అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నానో అప్పుడు నాకు ఆ పాపం మీద నాకు విడుదల దేవుడు అనుగ్రహించాడు. ఆయన అనగా నా శరీరం మంచిది ఏది నివసింపదని నేను ఇది మన జీవితంలో మంచిది లేదు. ఆయన్ని కలిగి ఉండటమే మనకి మంచిది. మానవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మంచి అని అనుకోవడంలోనే అక్కడే మనము రాంగ్ స్టెప్ వేసినట్టు. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. అందుకని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనకి జవాబు దేవుడు ఇచ్చాడు. దేవుని దృష్టికి నిర్దోషిగా, ఆత్మలో కపటము లేకుండా, ఆత్మలో మనిషి పైకి కాదు, పైకి భక్తిగా కాదు, మనుషుల్ని మెప్పించే మాటలు కాదు, హృదయ అంతరంగములో. చాలాసార్లు మనం సేవకుల దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాము. లేకపోతే మన తోటి వారితో, మనకన్నా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని మంచి అంటూ, హృదయ అంతరంగములో అటువంటి మనస్సు కలిగి ఉంటున్నామా లేదా అన్నది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. కపటము లేనటువంటి స్థితిని ఆయన కోరుకుంటున్నాడు. కపటమైనటువంటి హృదయం కాదు దేవుడు కోరుకుంటుంది. కపటము లేకుండా నిర్దోషమైనటువంటి, నిష్కపటమైనటువంటి, నిష్కళంకమైనటువంటి అలాంటి స్థితిని ఆయన కోరుకుంటున్నాడు. అది దేవుడు పరిశీలన చేస్తాడు, మనుషుల కొలమానము కాదు. దేవుని కొలమానానికి మనము సరిపడేటటువంటి వ్యక్తులుగా మనము భక్తి చేయాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు. నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తమును నేను చేశాను. నీ దృష్టికి నేను అనుకూలంగా ఉన్నాను కదా ప్రభువా, నా యందు దయ చూపించవా అంటే అప్పుడు ఏం చేశాడు దేవుడు? హిజ్కియా ఎడల దయ చూపించాడు. నీ ఎడల, నా ఎడల దేవుని యొక్క దయ, ఆయన కృప మన ఎడల మనము పొందుకోవాలంటే ఆయన దృష్టికి మనం అంగీకారమైన వ్యక్తులుగా మనం జీవించాలి. లేని పక్షంలో ఆయన్ని మనము సంతోష పెట్టలేము. ఆశీర్వాదమైనా సరే, శాపమైనా సరే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఏదో దొడ్డి దారిలో నుంచి ఆశీర్వాదం తెచ్చుకోవడానికి అవుతుందా? అవ్వదు. ఆయన దీవించినట్లయితే అది ఎన్నటికీ ఆశీర్వాదమే. ఆయన చేత మనము కనికరింపబడడానికి, ఆయన కృపను మనం పొందుకోవడానికి, ఆయన దృష్టికి మనం అనుకూలంగా ఉండడానికి, ఆయనకి ఇంపైనటువంటి సువాసనగా ఉండడానికి మనల్ని మనము ఆయన సన్నిధిలో సమర్పించుకొని, ప్రభువా నన్ను నీ యొక్క ఏర్పాటులో జ్ఞాపకం చేసుకున్నావు, నీ దృష్టికి అంగీకారమైనటువంటి వ్యక్తిగా నన్ను చెయ్యి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో మనము పెనుగులాడినట్లయితే, యాకోబు రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి ఎవరయ్యా నువ్వు అంటే ఏమంటున్నాడు? నేను మోసగాడిని ప్రభువా. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను మోసగాడిని ప్రభువా, నాలో కపటం ఉంది ప్రభువా, నేను దొంగ మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాను ప్రభువా, నేను వేషధారిగా బ్రతుకుతున్నాను ప్రభువా, పైకి చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను ప్రభువా, నా అంతరంగంలో పరిశుద్ధత లేదు, నా హృదయంలో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా చూపులో పరిశుద్ధత లేదు ప్రభువా, నన్ను మీరు క్షమించండి అయ్యా అని ఆయన సన్నిధిలో
చూసినట్లయితే ఆయన కనికరించి కృప కలిగినటువంటి దేవుడు. ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అంట. ఎవరన్నా మన పట్ల కృప చూపించాలంటే ఇక ఆయనకి మించినటువంటి కృప ఇంకెక్కడా కూడా మనకి దొరకదు. నువ్వు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభువా అని ఒక్క మాట నువ్వు హృదయం అంతటితో నువ్వు దేవుణ్ణి అడగలిగినట్లయితే నువ్వు ఎంత భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నా, ఎన్ని చిక్కులతో నువ్వు ముడివేయబడినా సరే ఆ బంధకాలన్నిటి నుంచి, ఆ చిక్కులన్నిటి నుంచి విడిపించి ఆయన నిన్ను ఒక నూతనమైన సృష్టిగా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన పాదాల చెంత మనము ఎలా ఉన్నాము, ప్రభువా నీ దృష్టికి నేను అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉండడానికి మీరు నాకు సహాయం చేయండి. ఎంత ఆ యోబు జీవితంలో చూస్తే యోబు గురించి దేవుడు ఏం చెప్తాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించను. దేవుని చేత సాక్ష్యం ఇవ్వబడుతుంది ఇక్కడ. కానీ అపవాది వచ్చి తన స్నేహితులు వచ్చి ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని తప్పులు ఏం చేయరో, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, వచ్చారు, మాట్లాడుతున్నారు, చెప్తూ ఉన్నారు, నువ్వు ఇలా ఉంటే ఇలా జరిగేది కదా, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కానీ యోబు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. చెడుతనమును విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి చెడుతనాన్ని మనం విసర్జించినటువంటి వాడిగా ఉన్నాము. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మనం పైకి బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటాము. దేవునికి మరుగైనది ఏది లేదు. దావీదు భక్తుడు అంటాడు, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏమన్నా ఉన్నదేమో చూడు, నేను ఎలా ఉన్నానో చూడు ప్రభువా. ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? మాస్టర్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాము. ఎక్కడికి వచ్చావు నువ్వు? మాస్టర్ చెకప్. మాస్టర్ చెకప్ అంటే పైనుంచి అన్ని, ఒకటి కాదు, ఒక్క టెస్ట్ కూడా మిస్ అవ్వదు. అన్ని పైనుంచి కిందకి నీకున్న రోగాలేంటో మొత్తం కూడా చెక్ చేస్తారు. మాస్టర్ చెకప్ కోసం వచ్చాను. ఆయన సన్నిధిలో పరీక్షించబడడానికి, ఆయన సన్నిధిలో నిలవబడి ప్రభువా నన్ను పరీక్షించయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను బాగు చేయయ్యా, నాలో ఉన్నటువంటి లోపం ఏంటో నాకు ఎత్తి చూపించయ్యా. ఏదన్నా ఒక్క రీడింగ్ లో ఒక్క నెంబర్ తేడా వస్తే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ దాన్ని చూస్తున్నప్పుడు ఏం చేస్తాడు? రౌండ్ అప్ చేసి దానికి మెడిసిన్ వద్దులేండి, చేయించుకున్నాను కదా, నాకేం మందులు రాయొద్దు అని డాక్టర్కి చూపించుకోకుండా రిపోర్ట్ తీసుకొని ఎవరైనా వస్తారా? ఎవరు రారు. డాక్టర్ ఇప్పుడేమో చూసి ఇప్పుడే భోజనానికి వెళ్ళారు, ఇంకా 2-3 గంటలు పడద్దు ఆయన రావడానికంటే, తిండి తిప్పలు లేకుండా కూడా 2-3 గంటలు అక్కడ వెయిట్ చేసి ఆ రిపోర్ట్ అంతా చూసి ఆయన ఏం చెప్పాడో అప్పుడు మనము సాటిస్ఫై అవుతాం కదా. మరి దేవుని సన్నిధికి వచ్చి దావీదైతే ఏమంటున్నాడు? నన్ను పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకోవా, నాలో నీకు ఆయాసకరమైనటువంటి మార్గము ఏదైనా ఉన్నదేమో అని చూడమంటున్నాడు. 139వ కీర్తనలో చూద్దాం ఒకసారి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని
ఆయన దృష్టికి కనబడే సృష్టం ఏదీ లేదు. అసలు ఏది ఆయనకి కనబడంది అంటూ కూడా ఏది లేదు. అన్ని ఆయనకి తేటగా మన మహిమకి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కళ్ళకు సమస్తం మరుగు లేక తేటగా ఉన్నవి, తేటగా కనబడుతుందంట. ఆయనకి దాచబడేది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంకి ఎక్కును, నువ్వు అక్కడ ఆకాశంలోకి ఎక్కుదునా, నువ్వు అక్కడ కూడా నువ్వు ఉన్నావు, నేను పాతాళ మందు పండుకున్నాను, పాతాళంలో పండుకున్నానా, నీవు అక్కడ ఉన్నావు, ఎక్కడైనా ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములు నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయను, మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండు నేను అనుకున్నాడుగా, చీకటైనను నీకు చీకటి కాకపో, దేవుని కంట చీకటి కూడా చీకటి రాత్రి పాటు వలె నీకు చీకటిలో చాటుగా నీ ప్రవర్తన, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క కోరిక ఎవరికి కనబడుతుంది? ఆకాశంలోకి ఎక్కిపోదునా, అక్కడ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా నువ్వు ఆయన్ని నుంచి తప్పించుకోగలిగేటటువంటి స్థలం ఏది కూడా లేదు. మరి అలాగూ దేవుడు మనల్ని పరిశీలన చేసి చూసినప్పుడు మనం ఆయన ఎదుట ఎలా ఉన్నామా, ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నామా? ఇక్కడ హిజ్కియా భక్తుడు ఎలా ఉన్నాడు? ఆయన దృష్టికి, యెహోవా దృష్టికి అనుకూలముగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. నేను అనుకూలంగా ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మన హృదయాన్నంతటిని ఆయన సన్నిధిలో యథార్థముగా ఒప్పుకున్నప్పుడు ఆయనకి మనము ఇష్టలుగా మార్చబడతాము. చూడండి, ఆయన దృష్టికి చీకటిగా లేదంట. ఆయనకి మరుగైనటువంటి స్థలం ఏది కూడా లేదు. అంత సూక్ష్మమైనటువంటి, అంత శక్తివంతమైనటువంటి, అంతగా దేవుడు ఏంటో తెలిసినటువంటి దావీదు భక్తుడు వెళ్ళి ఏమంటున్నాడంటే, దేవా నన్ను పరిశోధించిన హృదయము తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకో, నా ఆలోచన ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా లేదా, నా యొక్క మనస్సు ఆయన్ని సంతోషపెట్టేదిగా ఉందా లేదా. మనస్సులో ఒకటి ఉంటుంది, మనం పైకి ఒక మాట మాట్లాడతాం, చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము, చాలా మనము మంచి వారంగా కనబడతా ఉంటాము. కానీ దేవుని దృష్టికి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఎలా ఉన్నామన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోకపోయినట్లయితే ఏమీ ప్రయోజనం ఉండదు. అపోస్తలుల కార్యాల్లో చూసినట్లయితే 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుటి ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును కాదు, నీ హృదయం దేవుని సరైనది కాదు కనుక. చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మాటలతో మనుషుల్ని సంతోషపరచాలనుకుంటాం, మనం ఇచ్చే కానుకలతోటి మనం ఏదో దీవెన సంపాదించుకోవాలనుకుంటాం, లేకపోతే ఇంకేదో పైకి మనము చేసేటటువంటి పనులతోటి దేవుని బిడ్డల్ని, మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని మనం సంతోష పెట్టడానికి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేమన్నా
నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నావు, ఆ, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడు అని అడిగాడు. ఆ, 20వ వచనం. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందని నువ్వు తలచుకుంది, ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలచుకుంది. సంపాదించుకుంటానని అనుకుంటున్నావేమో, నీ వెళ్ళి నీతో కూడా నీ నశించుందా, వెళ్ళి నీతో కూడా నశించు. నీ హృదయం దేవుని మాటలతో దేవుణ్ణి సంతోషపరచలేము, మనం ఇచ్చే వాటితోటి దేవుణ్ణి సంతోషపరచలేము. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది, ఇక్కడ ఏమంటున్నాడంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు నీ పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతను మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొని ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుతుంది. మనము పైకి మాటలతోటి మనము దేవుణ్ణి గణపరుస్తూ, మాటలతో ప్రార్థన చేస్తూ, ఇలా ప్రభువా అలా ప్రభువా అని మనుషుల్ని దేవుణ్ణి మనం మోసపరచడానికి మనము ప్రయత్నం చేస్తున్నామేమో. కానీ నేమంటున్నాడంటే ఇక్కడ నీ హృదయము ఎలా ఉంది, దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీ యొక్క ఘోర దుష్టత్వంతో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. కాబట్టి నీ చెడుతనం మానుకుని కాబట్టి నీ చెడుతనాన్ని నువ్వు మానుకుని దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది నీ హృదయం? ఘోరమైనటువంటి దుష్టత్వం, ఘోరమైన కపటం, ఘోరమైనటువంటి ప్రేమహీనత, ఘోరమైనటువంటి బంధకాల చేత మనము బంధింపబడి ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ చెడుతనమును విడిచిపెట్టి ఏం చేయమని చెప్పబడుతుంది వాక్యం? మన మనస్సును మార్చుకోవడానికి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలాగూ మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోకపోయినట్లయితే దేవుని సన్నిధిలో మనం ఎన్ని దినాలు గడిపినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పనులు ప్రక్కన పెట్టి ఎంత ఇక్కడ దేవుని సన్నిధిలో గడపాలని వచ్చినా ఏమీ ప్రయోజనం లేదు. దావీదు భక్తుల్లాగా అలాగూ ప్రభువా నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించయ్యా, నీకు ఆయాసకరమైనది ఏముందో నీ దాసుని ద్వారా నాతో మాట్లాడయ్యా. ఆయన మాట మనకి అర్థం చేస్తున్నప్పుడు, మన స్థితిని మనకి చూపిస్తున్నప్పుడు, మనము ఆ మాటలు వింటున్నప్పుడు దాని విషయమై ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడి యాకోబులాగా మనము పెనుగులాడినట్లయితే, అయ్యా నేను మోసగాడిని ప్రభువా, నాలో ప్రేమ లేదు ప్రభువా, నటన జీవితం నాలో ఉంది ప్రభువా, నేను మాటలు చెప్పి బ్రతుకుతున్నాను ప్రభువా అని ఏ బలహీనత మనల్ని దుర్నీతి బంధకాలలో మనం బంధింపబడ్డాము, వాటి విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే దేవుని దగ్గర గొప్ప విడుదల మనం పొందుకుంటాం. అప్పుడు యెహోవా చేత నిర్దోషి అని దేవుని యొక్క ప్రణాళికలో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఊరికే కాదు ఆయన ఏర్పాటు, ఊరికే కాదు. యోగుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, నేను యోగు గురించి ఆలోచన చేస్తూ మొన్న ఒక రోజు ఒక మాట సేవకురాళ్లతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. యోగుని ఒక పందెపు కోడులాగా వదిలేడు దేవుడు, అపవాది మీదకి వదిలేడు. గెలిచిందా ఓడిపోయాడా? మనకి కోడులు పందెం తెలుసు కదా, మనకి కోడి పందాలు వేస్తారు. అవతల కోడిని బట్టి ఈ కోడి గెలుస్తుందో లేదో ముందే చెప్తారా చెప్పరా? చెప్తారు. నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఈ లోకములో అపవాదితో పోరాటము చేయడానికి, అపవాదితో జట్టు కట్టడానికి కాదు, అపవాదితో పోరాటం చేయడానికి. మరి నిన్ను వదిలేడు. నోరు తెరిస్తే అబద్ధం, యథార్థమైనటువంటి బిడ్డ నా బిడ్డ అని దేవుడు ఆశపడి నిన్ను వదిలితే అపవాది గెలుస్తున్నాడా? నువ్వు గెలుస్తున్నావా? దేవుడు గెలుస్తున్నాడా? ఎంత ప్రేమ సహవాసము, ఎంత ప్రేమ చూపిస్తుందో
ఇంత ప్రేమ సహవాసం అంట, క్రియాశీల ప్రేమ సహవాసం అంట. ఈమెలో ఎంత ప్రేమ ఉందా అంటే అంత సుప్నాది బుద్ధి కనబడుతుంది, అంత సుప్నాది బుద్ధి కనబడుతుంది. ఎవరిని ప్రేమించలేనటువంటి మనసు కనబడుతుంది. ఏమైంది? పందెంలో కోడి గెలిచిందా ఓడిపోయిందా? ఒక్క దెబ్బకి, ఒక్క మాటకి, ఒక్క చుట్టం వస్తేనే ఎన్ని విషయాలలో దేవుడు నిన్ను నమ్మి, నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని, నువ్వు ఆయన కోసం జీవించాలని, ఆయన ప్రణాళికలో ఆయనకి ఘనత తీసుకురావాలని, ఆయన మహిమ పరుస్తావని దేవుడు నిన్ను రక్షించుకుంటే వదలంగానే అపవాది దెబ్బ, ఒక్క దెబ్బకే నువ్వు పడిపోతున్నావా? యోబు ఎంతగా దేవుని కోసం నిలవబడ్డాడు. ఎంత నా నోటితో కూడా నేను ఆవచ్చు. ఎన్ని మాటలు వల్లిచ్చేస్తున్నాము, ఎన్ని అక్రమమైన మాటలు మాట్లాడుతున్నాము, ఎన్ని ప్రేమహీనత, ఎంతమంది మీద వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎన్ని నెగిటివ్ మాటలు మనం మాట్లాడుతున్నాము. మనల్ని చూసినప్పుడైనా దినమెల్లా చేతులు చాచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఒక సాక్షిగా, ఒక సాక్షి జీవితాన్ని నువ్వు జీవిస్తావని ఆయన ఏర్పాటు చేసుకుంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు ఉన్నాడు. పందెంలో దేవుడు వదిలాడు, అలా అగ్నిగుండంలోనికి నడుచుకుంటా వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ అపవాదికి లొంగల, దొరకల. అగ్ని వాసన కూడా వారిని అంటారు. యోసేపును వదిలాడు, యవనస్తుడిగా ఉన్నాడు. యోసేపును వదిలాడు, ఎవరిని పంపించాడు? పోతీఫర్ భార్యని పంపించాడు. సీక్రెట్ గా మాట్లాడుతున్నాడా? సీక్రెట్ గా మాట్లాడట్లా, మాట్లాడి డిలీట్ చేస్తున్నాడా డేటాలో నుంచి? కంగారు పడిపోతున్నాడు అక్కడ. ఎంత శుద్ధ సువర్ణంగా, ఎంత పరిశుద్ధమైనటువంటి బిడ్డగా పారిపోయాడో పాపానికి దూరంగా. పాపంతో జట్టు కట్టలేదు. మన హృదయము దేనితో జట్టు కట్టేదిగా ఉంటుంది. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాము? కపటము లేని వారిగా, నిర్దోషమైనటువంటి వారంగా మనం జీవిస్తున్నాము. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనము ఆయనకి మరుగుగా ఉంచేది ఏది కూడా లేదు. తేట తెల్లముగా నిన్ను చూస్తుంటే ఆయనకి కనబడుతుంది. మనుషుల్ని మెప్పించడానికి కాదు మనం చేస్తుంది భక్తి. మనం ప్రార్థన చేసేది మనుషుల కోసం కాదు. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా, నీవు సరైనటువంటి వ్యక్తిగా లేవు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అదుష్టత్వమైనటువంటి మనసు మనలో ఎక్కడ ఏలుబడి చేస్తుందో, ఆ పాపము మనలో ఎక్కడ ఏలుబడి చేస్తుందో, ఆ శాపకరమైన వాటిని ఎక్కడ మనం మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటిని, ఆ గుంట నక్కల్ని వెతికి పట్టుకున్నట్లుగా వాటన్నిటి నుంచి మనము పట్టి, ప్రభువా ఇదిగో నా జీవితము అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే యాకోబులాగా ధన్యులుగా అవుతాము. ధన్యకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడి నుంచి వెళ్తాము. ఆ తల్లి ఎప్పుడైతే కూటాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళిందో ఎలాంటి అద్భుతము ఆమె ద్వారా జరిగింది. సమరేశ్వరి దేవుడితో మాట్లాడిన తర్వాత ఆమె గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతము జరిగింది. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ రక్షణ పొందుతున్నాడో అప్పుడే ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. మరి మన జీవితంలో మనం దేవుని సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఎలా వచ్చామా అలానే వెళ్ళిపోదామా? మన జీవితాన్ని ఆయన సన్నిధిలో నిర్దోషమైనదిగా మనము శుద్ధి చేసుకొని అంతరంగములో, మన ఆలోచనలో, తలంపుల్లో ఆ శుద్ధీకరణను మనం చోటిచ్చి దేవునికి అప్పగించుకున్నట్లయితే మన జీవితాలు ఎంత ధన్యంగా
మార్చబడతాయో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కేక వేద్దాం. యేసయ్య, నీ దృష్టిలో దేవా నేను ఎలా ఉన్నానో నా అంతరంగమంతా ఎరిగిన దేవుడవు, నేను కూర్చున్నట లేచుట తెలిసిన దేవుడవు. దేవా, నీ ఎదుట నా హృదయం ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నది. యేసయ్య, నన్ను క్షమించండి. యేసయ్య, పశ్చాత్తాపడదామా, కేక వేద్దామా, నోరు తెరుద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, దేవుడి చిన్న ఉపయోగించుకుందాం. ఒకసారి యేసయ్య, నన్ను క్షమించండి, నన్ను మార్చండి, నన్ను శుద్ధీకరించండి ప్రభు. దేవా, హిజ్కియా ఎట్లు సమస్తము నీకు అనుకూలంగా ఎలా గడిపాడు యేసయ్య, ఎలా నడిపాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుడికి సమర్పించుకుందాం, మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవా, నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. దేవా, ఈ రాత్రి నన్ను లేవనెత్తండి నాయన. నాయన, నీ ఎదుట నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా అంతరంగమంతా నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎంత ఉన్నదేమో నాయన. నా అంతరంగం ఎలా ఉందో నాకు తెలుసు ప్రభు. దేవా, ఏ విషయంలో అపజయములో ఉన్నాను. అందరూ నన్ను మంచి అనొచ్చు, కానీ నేనేంటో నాకు తెలుసు ప్రభు. నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను ప్రభు. ఒకసారి కేక వెళ్తామా, నోరు తెరుద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందామా, దేవుని ఆత్మకు చోటెత్తామా. ప్రభు, నన్ను క్షమించండి. మంచం కింద కొంచెం కింద ఉన్నట్లుగానే ఉన్నాను యేసయ్య. ఆ సమరయ స్త్రీ వెలుగు ప్రకాశించింది ప్రభువా. ఆయన గ్రామంతా మారిపోయింది నాయన. అయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. దేవా, నా వల్ల ఎంతమంది మేలు పొందాలి యేసయ్య, నేను సాక్ష్యం లేకుండా ఉన్నాను యేసయ్య. అయ్యో, నన్ను క్షమించండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం, అందరం మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. దేవా, నన్ను క్షమించండి. ఈ రాత్రి నన్ను లేవనెత్తండి, నన్ను బలపరచండి యేసయ్య, నన్ను పరిశుద్ధపరచండి యేసయ్య. అందరూ ప్రార్థన చేసుకుందాం, ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుడి చింతనను ఉపయోగించుకున్నాం. ఒకసారి కేక వేద్దామా. యేసయ్య, ఈ రాత్రి నన్ను లేవనెత్తండి, నన్ను క్షమించండి ప్రభువా. యోబు అయితే యథార్థ హృదయముడు నాయనా, న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా యెహోవా యందు భయభక్తులు వాడుగా చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు. మోషే అయితే నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నేను ఎలా ఉన్నాను యేసయ్య? దేవా, నమ్మకంగా లేని ప్రభువా. ఘోర దుష్టత్వంలో ఉన్నాను యేసయ్య, దుర్నీతి బంధకాల్లో ఉన్నాను యేసయ్య, మార్పు లేని స్థితిలో ఉన్నాను యేసయ్య. అయ్యో, అపజయములో ఉన్నాను యేసయ్య. దేవా, కోడి పందెం వేస్తే దేవా, యోబు కోడి పందెంలో గెలిచాడు నాయన, యోసేపు గెలిచాడు నాయన, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గెలిచారు ప్రభు. అయ్యో, నేనైతే పడిపోతున్నాను యేసయ్య, చీటికి మాటికి పడిపోతున్నాను యేసయ్య, ఎరిగి ఎరిగి చెడిపోతున్నాను యేసయ్య, తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నాను యేసయ్య. క్షమించేసయ్య, నన్ను మార్చండి యేసయ్య, నాకు మారు మనసు దయచేయండి ప్రభు. ప్రార్థన చేసుకుందాం, ఒకసారి కేక వేద్దాం, నోరు తెరుద్దాం. ప్రియ దేవుని బిడ్డ, దేవా, యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవా, నీ చేత నిర్దోషిగా ఎంచబడాలి యేసయ్య. మీరు నన్ను చూసినప్పుడు నేను ఎలా ఉన్నాను యేసయ్య? అయ్యో, బుద్ధిగా చెడి ఉన్నాను యేసయ్య. అయ్యో, దౌర్భాగ్యుడిగా ఉన్నాను యేసయ్య. నన్ను క్షమించండి యేసయ్య, నన్ను మార్చండి యేసయ్య. ముఖం మాడిపోతుంది యేసయ్య, ఒక మాటకే, చిన్న దెబ్బకే పడిపోయినట్లుగా. దేవా, కోడి పందాన్ని ఒక దెబ్బకే పడిపోయినట్లుగా, చిన్న మాటకే ముఖం మాడిపోతుంది యేసయ్య. దేవా, బాధపడే స్వభావం కనబడుతుంది యేసయ్య. క్షమించండి యేసయ్య. ప్రార్థన చేసుకుందాం, ఒకసారి కేక వేద్దామా, నోరు తెరుద్దామా.
ఈ రాత్రి నాయన నన్ను మార్చండి ప్రభా, నన్ను శుద్ధి చేయండి ప్రభా అని ఆశించిన వారు లేచి నిలబడదాం. ఈ రాత్రి దేవుని సన్నిధిని మనం అనుభవిద్దాం, ప్రభు ఆత్మకు చోటిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, దేవా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. మీ పరలోకపు జీవపు మాటలు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మా జీవితాన్ని సరిచేయండి, మా అందరితో నాతో మాట్లాడండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఇంకా మా నాయకులను బలపరిచి దేవా, మా దైవజనులను బలపరిచి నాతో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒకసారి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి మన వెనకాల చైర్స్ సరిపోవట్లేదు. దయచేసి కింద కూర్చోగలిగిన వారు ముందుకు వస్తే బాగుంది. ముందున్న వాళ్ళు కొంచెం ముందు జరుగుతారా నాన్న? దగ్గరికి వచ్చేసేయండి. నాన్న చైర్స్లో కొంతమంది కాళ్ళు పెట్టుకుంటున్నారు. సామాన్కి ఒక చైరు, మీ కాళ్ళకు ఒక చైరు. పిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేసేయండి. ఇంకా చైర్స్ తెప్పిస్తున్నారు, కానీ ప్రజెంట్ చాలా మంది వెనకాల నిలబడి ఉన్నారు. దయచేసి అలా నిలబెట్టడము మంచిది కాదు. కాబట్టి రండి, ముందుకు రండి. పిల్లలు పడుకున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. మిగిలిన వాళ్ళని దాటుకొని యూత్ ఎక్కడున్నా ముందుకు రండి. ముందుకు రండి. సెంటర్లో అంతా కూర్చోకండి. అక్కడ ఇది పాట కూడా పైన పనిచేస్తారు. రండి నాన్న, ముందుకు రండి ప్లీజ్. ప్లీజ్ ముందుకు రండి దయచేసి. ఓకే, ముందు చైర్స్, మీరు ముందు చైర్స్ ని, పిల్లలు నిద్రపోతున్న వాళ్ళు తప్ప మీ ముందున్న కుర్చీని మీరు ఆక్యుపై చేస్తే వెనకున్న వాళ్ళకి చైర్స్ అందుతుంది. మీ ముందున్న కుర్చీలలో